ఇప్పుడు అంతకన్నా చిన్న కాంపోనెంట్స్ O6, O3 అండ్ O4, O2 సైజ్ రెసిస్టర్ ఒక కెపాసిటర్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ సిమిలరే. ఫస్ట్ ప్యాడ్స్ మీద ఫ్లక్స్ అన్నది అప్లై చేయండి. తర్వాత ట్వీజర్ తీసుకుని జాగ్రత్తగా కాంపోనెంట్స్ని ఆ ప్యాడ్స్ మీద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా తీసుకుని జాగ్రత్తగా ప్లేస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా కాంపోనెంట్స్ కదలకుండా ఉండటం కోసం నా లెఫ్ట్ హ్యాండ్ తోటి ట్వీజర్ తోటి ఆ కాంపోనెంట్స్ని పట్టుకొని, ఇవి చిన్నవి కదా పైనుంచి నొక్కి పట్టించడం కష్టం, అందుకే సైడ్ నుంచి పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకవైపున ఒక సైడ్న సోల్డర్ అప్లై చేస్తాను. చూసారా, ఫ్లక్స్ ఉండటం వల్ల సోల్డర్ ఎంత నైస్గా ఫ్లో అయిందో, కాంపోనెంట్ కూడా కరెక్ట్గా అలైన్ అయింది. ఇప్పుడు సిమిలర్ ప్రాసెస్లోనే సెకండ్ కాంపోనెంట్ని కూడా చేస్తాను. దాన్ని కూడా సైడ్ నుంచి జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఒకవైపున సోల్డర్ అన్నది అప్లై చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ సేమ్. నెక్స్ట్ ఇంకా మనం ట్వీజర్ తోటి పట్టుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ వైపుకి కూడా వెళ్ళి సెకండ్ వైపుని కూడా సోల్డర్ అప్లై చేస్తాను. నేను రైట్ హ్యాండ్ రావటం వల్ల కొంచెం లెఫ్ట్ సైడ్ అన్నది సోల్డర్ అప్లై చేయడం కష్టంగా ఉంది, అందుకే కొంచెం స్లోగా చేస్తున్నాను అప్పుడప్పుడు. ఈ వీడియో కోసం మనం కరెక్ట్గా మనకి ఇష్టం వచ్చినట్టు బోర్డుని తిప్పలేను కదా, అందుకే కొంచెం లెఫ్ట్ సైడ్ సోల్డర్ చేయడం కష్టంగా ఉంది. కొన్నిసార్లు సోల్డర్ సరిగ్గా అప్లై చేయలేకపోయామని అనుకోండి, బాల్ జాయింట్స్ ఏర్పడ్డాయి అనుకోండి, ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లక్స్ అప్లై చేసుకుంటాను. కొంచెం ఎక్స్ట్రా ఫ్లక్స్ అప్లై చేసుకుని ఇంకొకసారి ఆ జాయింట్స్ని కనుక రీహీట్ చేస్తే డల్గా ఉన్న జాయింట్స్ అన్నీ కూడా షైనీగా తయారవుతాయి. చూస్తున్నారు కదా, వావ్, అది ఎంత షైనీగా తయారైందో. ఇప్పుడు సిమిలర్లీ ఒక్కసారి దాన్ని కూడా పైన ఉన్న రెసిస్టర్ PTC ఫ్యూజ్ని కూడా ఇంకొకసారి రీహీట్ చేస్తాను. నాకు అది మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొకసారి రీహీట్ చేస్తాను. నాకు ఆ జాయింట్ ఎందుకో కరెక్ట్గా ఉందని అనిపించలేదు. ఇంకొంచెం ఫ్లక్స్ అప్లై చేసి ఇంకొకసారి రీహీట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు జాయింట్స్ చూడటానికి ఎక్స్ట్రా సోల్డర్ అన్నది లేకుండా షైనీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్కహాల్లో డిప్ చేసిన బ్రష్ ఒకటి తీసుకుని ఆ ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా మంచిగా స్క్రబ్ చేస్తాను. ఇట్లా మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కాంపోనెంట్స్ ఊడిపోయేలాగా లైట్గా అప్లై చేస్తే సరిపోద్ది. తర్వాత ఒక పేపర్ టవల్ కానీ లేకపోతే క్లాత్ కానీ తీసుకుని ఆ ఎక్స్ట్రా ఆల్కహాల్ అంతా కూడా రిమూవ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా జాయింట్స్ ఎంత షైనీ ఎంత ఉన్నాయో.